IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన చెప్పిన ప్రకారం ఆయన చేసిన ప్రతి వాగ్దానం కూడా నెరవేర్చుకుంటాడు. ఆయన 2019లో రాకపోవటమే పెద్ద నష్టం మన ఆంధ్రాకి. అది మళ్ళీ వచ్చాడు కాబట్టి ప్రతి దాన్ని కూడా ఆయన అమలు చేస్తాడు. ఆయన సారథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎంతో అభివృద్ధి మాత్రం చెందుతుంది. అది ఏమీ లేదమ్మా, అసమర్థులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు తప్ప ఆయన సమర్థత ఏంటో ప్రపంచ నాయకులకి తెలుసు. జగన్ అసమర్థుడే, ఖచ్చితంగా జగన్ అసమర్థుడే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని అప్పుల పాలు చేసిన జగన్ అప్పుల పాలు చేసాడమ్మా. మళ్ళీ దాని నుంచి బయటకు తీసుకురావాలంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది. పోలవరం కానీ, అమరావతి కానీ, ఇంకా అన్ని రకాలుగా కూడా డెవలప్ చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల అయ్యిద్దమ్మా. ప్రపంచ నాయకులందరూ మెచ్చిన నాయకుడు, బిల్ గేట్స్ దగ్గర నుంచి, బిల్ క్లింటన్ దగ్గర నుంచి ఇట్లాంటి నాయకుడు మీకు ఆంధ్రాలో దొరకడం మీ అదృష్టం అని చెప్పారు. ఎప్పుడో వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళని ఇక్కడ వరకు తీసుకొచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. సార్, ఇప్పుడు అన్న క్యాంటీన్తో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు అనేవి పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. మంచి అభిప్రాయం అది. మంచిది ఉందమ్మా, ఎందుకు లేదు? పేద ప్రజలు ఎంతో మంది కడుపు నిండుద్ది, దానివల్ల ఉపయోగమే. సార్, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఎవరైనా ఉన్నారో వాళ్ళకి జీతాలు కానీ పెన్షన్స్ కానీ సకాలంలో అందిస్తామంటారు, దాని మీద మీ అభిప్రాయం సార్? అందిస్తారమ్మా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సక్రమంగా అందేవి కూడా. జగన్ ప్రభుత్వంలోనే 15-20 తారీఖులు వస్తేనే కానీ వాళ్ళకి పెన్షన్లు లేవు. సార్, ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని గెలవడానికి జగన్ గారు ములాఖత్ అవుతున్నారు, దాని మీద మీ అభిప్రాయం సార్? అమ్మా, ఏదైనా సరే ఈ అన్నిటిని కూడా తిప్పి కొట్టే శక్తి ప్రజలకు ఉంది. దుర్మార్గ పాలనని అంతం చేసేసారా? అదేందా? ఇంకెన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మే స్థితిలో అయితే లేరు. అది ఆంధ్రాని డెవలప్ చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళ మధ్యలో కూడా ఉన్నది ఏంటంటే అందరి మధ్యలో కూడా మన ఆంధ్రాని మనం డెవలప్ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేస్తేనే మన ఆంధ్ర బాగుపడద్దని ప్రతి ఒక్కళ్ళు మంచి నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు మంచి నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు గారిని బంపర్గా మెజార్టీతో గెలిపించారు. సార్, ఇప్పుడు ఇసుక అనేది టన్ను వచ్చేసి 88 రూపాయలకి ఇవ్వడం జరిగింది ఉచితంగా, దాని మీద మీ అభిప్రాయం? అమ్మ, ఇస్తారు. వాళ్ళు ఎంతవరకు అయితే ఇవ్వగలరో అంతవరకు ఇస్తారు. గవర్నమెంట్ తరపు నుంచి ఎంతవరకు ఇవ్వగలరో అంతవరకు ఇస్తారు. ఇది మాఫియా కాదు. పూర్వం అయితే వైఎస్ఆర్ దానిలో మాఫియా జరిగింది. ఇసుక కూడా అక్రమ రవాణా, వేరే ఇతర రాష్ట్రాలు కూడా అసలు ఏమాత్రం పర్మిట్లు అసలు ఏమీ కూడా గవర్నమెంట్కు పర్మిషన్స్ లేకుండా కూడా తరలించేశారు మొత్తం ఇసుకంతా. ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఉందంటారా? అది తక్కువలో ఇవ్వటం ఉపయోగం ఉందమ్మా. చిన్న సన్నకారులు ఎంతోమంది ఉన్నారు, చిన్న వాళ్ళు గృహాలు కట్టుకునేవాళ్ళు, వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది ఇది. సార్, ఇప్పుడు గంజాయి మార్గద్రవ్యాలకు సంబంధించి నిర్మూలన కోసం ఉప సంఘాలు అనేవి భేటీ అవుతున్నాయి, దాని మీద మీ ఉద్దేశం సార్? అమ్మా, మంచి పరిణామం అది. మాదక ద్రవ్యాలు ఇప్పుడు చిన్నగా 5th క్లాస్ చదివే వాళ్ళు కూడా ఇవాళ మాదక ద్రవ్యాలు తీసుకునే స్థాయికి వచ్చేసింది రాష్ట్రం. లేదా ఇవన్నీ కూడా నిర్మూలించడానికి చేసే ప్రతి కార్యక్రమం కూడా స్వాగతించదగ్గదే. చేస్తారమ్మా. 100% కాకపోయినా 50-60% చేసినా చాలుగా. మాదక ద్రవ్యాలని నిర్మూలన అంటే మామూలు విషయం కాదుగా. చిన్నపిల్లలు అడిక్ట్ అయిపోతున్నారు. కాలేజీకి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి ఏమీ తెలియని అసలు 7th క్లాస్లో వాళ్ళే మాదక ద్రవ్యాలు తీసుకుంటుంటే ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఏముందమ్మా. అమరావతి మీద ఎన్నో అప్పులు చేశారు చంద్రబాబు గారు, అవన్నీ మేమే తీర్చామని మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆదిమూల సురేష్ గారు వ్యాఖ్యానించారు, దాని మీద మీ అభిప్రాయం సార్? అమ్మా, వాళ్ళకి జ్ఞానం లేదు, విజ్ఞానం లేదు, చదువు లేదు, సంస్కారం లేదు. గత ప్రభుత్వంలో మంత్రులు ఎలా మాట్లాడారు మీరు అందరూ చూశారుగా, ప్రజలందరూ. అది ఎందుకు పనికిరాని మాటలు మాట్లాడతారు. అందుకనే చెప్పు తీసుకొట్టినట్టుగా ఈ గవర్నమెంట్కి దిమ్మ తిరిగేలాగా సమాధానం ఇచ్చారు. ప్రజలే ఇస్తారు, ఎవరిస్తారు? ఏమ్మా, ఎందుకు తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టి ఎవరమ్మన్నారు? కూర్చోబెట్టి ఇవ్వమన్నారు మిమ్మల్ని? కాదు, అభివృద్ధి అని చెప్పి, సంక్షేమం అని చెప్పేసి అసలు పెట్టుబడులు ఏమొచ్చినాయి? ఉన్న పెట్టుబడులు తరివేశారు. గల్లా జయదేవ్ గారి ఫ్యాక్టరీ అది ఉంది కదా సంస్థ, 4,000 మంది 5,000 మంది ఉపాధి పొందేవారు అక్కడ. ఇప్పుడు దాన్ని తరిమేశారు. హైదరాబాద్లో చక్కగా అక్కడ పెట్టుకున్నారు. అక్కడ నిరుద్యోగులకు ఉపాధి దొరికింది. ఇంకా అట్లాంటి ఎన్ని పరిశ్రమలు పోయినాయి ఇక్కడ నుంచి. ఇంకా డెవలప్మెంట్ ఏముంటుంది పరిశ్రమలు లేనప్పుడు?
పంచుకుంటా పోతూ ఉంటే ఇన్కమ్ రావాలి కదా. ఇన్కమ్ లేకుండా ఎక్కడి నుంచి తీసుకొచ్చి పంచుతాడు? ఇప్పటికే లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టాడు. ఇంకా ఆంధ్ర కూడా మ్యాప్లో కనపడాలి అంటే చాలా మంచి పని చేశారు ప్రజలు. మళ్ళీసారి జగన్ వచ్చి ఉండటం అయితే మన ఆంధ్ర అనేది బీహార్ కంటే కూడా ఘోరంగా అయిపోయింది మన ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాటలో నడిపేసే అవకాశం ఉందంటారా? ఉందమ్మా, ఆయన లెజెండరీ నాయకుడు, ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు. అదేందా ఆయన రావాలి. ఆంధ్ర మళ్ళీ నిలబడాలి, గెలవాలి అంటే ఆయనే ఉండాలి. ఈ 5 ఏళ్ళు చాలా ముందుకు తీసుకెళ్తాడు ఆయన. అమరావతి కానీ, పోలవరం కానీ, నిరుద్యోగులకు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ, ఇంకా వేరే మనకు వచ్చే పరిశ్రమలు కానీ అన్నీ కూడా ఆయనకి సమర్థత ఉంది. ప్రపంచ దేశాల్లో ఎక్కడికి నలుమూలలా తిరిగి ఆయన తీసుకురాగలిగే సమర్థత ఉంది కాబట్టి ప్రజలు ఇంకా ఆయన చూసి ఎన్నుకున్నారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు.